కొత్తగా ఏం జరిగింది? అనుకున్నదే జరిగింది. గిల్‌కి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం అండ్ శ్రేయస్ అయ్యర్‌ని ఎప్పట్లానే పక్కన పెట్టడం. గైస్, ఏషియా కప్ ఇండియా స్క్వాడ్ చూసాక మీ రియాక్షన్ ఏంటి? నాకైతే మైండ్ బ్లోయింగ్ అనాలా? లేక మైండ్ పోయిందనాలా అనే ట్రాన్స్‌లో ఉన్నా. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి జైస్వాల్, అయ్యర్ టీంలో ఎందుకు లేరు? గిల్‌ని వైస్ కెప్టెన్‌గా అపాయింట్ చేసినందుకు వాళ్ళు ఇచ్చిన రీజన్స్ అండ్ ఇదే స్క్వాడ్‌ని 2026 వరల్డ్ కప్‌లో కూడా రిపీట్ చేస్తారా? సో ఇవన్నిటి గురించి ఒక్కొక్కటిగా డీప్‌గా డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద క్రిక్ వండర్స్. ఇవాళ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఏషియా కప్ 2025 ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ స్క్వాడ్ చూసాక చాలా సర్ప్రైజింగ్ గాను అండ్ షాకింగ్ గాను అనిపించింది. ఫస్ట్ ఈ స్క్వాడ్ చూసిన ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్, జైస్వాల్ స్క్వాడ్లో ఎందుకు లేరు? ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ జైస్వాల్. స్క్వాడ్లో ఎందుకు లేడు? జైస్వాల్ ఆడే పొజిషన్ వచ్చి ఓపెనింగ్. సో ఓపెనింగ్ కంటెండర్స్ ఇప్పుడు ఉన్నది అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అండ్ శుభ్మన్ గిల్. వీళ్ళ ముగ్గురు జైస్వాల్కి టఫ్ కంటెండర్స్గా ఉన్నారు. సో అభిషేక్ శర్మ అండ్ శాంసన్ చూసుకుంటే వీళ్ళిద్దరు 2D ప్లేయర్స్. ఐ మీన్ అభిషేక్ శర్మ వచ్చేసి బ్యాటింగ్ చేస్తాడు అండ్ బౌలింగ్, అవసరమైతే బౌలింగ్ కూడా చేస్తాడు. అండ్ శాంసన్ వచ్చేసి బ్యాటింగ్ చేస్తాడు అండ్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. సో వీళ్ళిద్దరు 2D ప్లేయర్స్. బట్ కంపేర్ టు గిల్ అండ్ జైస్వాల్ స్టాట్స్ అండ్ స్ట్రైక్ రేట్స్ ఆర్ వెరీ మచ్ ఇంప్రెసివ్ కంపేర్ టు గిల్. అసలు గిల్తో పోలిస్తే జైస్వాల్ షుడ్ బి ఇన్ ద టీమ్. బట్ జైస్వాల్ని టీం నుంచి తీయడమే కాక గిల్ని వైస్ కెప్టెన్గా ప్రమోట్ చేశారు, అక్షర్ పటేల్ని రీప్లేస్ చేసి. సో ఈ స్క్వాడ్ ఇప్పుడు చూసాక అసలు గిల్కి ఎక్కువ పార్షాలిటీ చూపిస్తున్నారని ఎవరికైనా అనిపిస్తుందా? సో కంపేర్ టు గిల్ చేస్తే జైస్వాల్ పక్కా ఉండాలి స్క్వాడ్లో. బట్ టఫ్ ఛాన్స్. సో వీళ్ళ ముగ్గురు కాంపిటీటర్స్ ఉండడం వల్ల జైస్వాల్ని టీంలో తీసుకోలేదని సెలెక్టర్స్ ప్రెస్లో డిస్కస్ చేశారు. అండ్ కమింగ్ టు అయ్యర్, జైస్వాల్ కంటే ఓకే, దెర్ ఆర్ 3 టఫ్ కాంపిటీటర్స్. సో తీసుకోలేదంటే ఒక అర్థం ఉంది. బట్ వాట్ అబౌట్ అయ్యర్కి ఎవరు టఫ్ కాంపిటీటర్స్ ఉన్నారు? రిప్లేస్మెంట్ ఎవరు అయ్యర్ ప్లేస్లో? అది వాళ్ళు సెలెక్టర్స్ చెప్పిన ఆన్సర్ వింటే అది బ్లఫ్ అనాలా లేకపోతే ఇంకేమనాలో కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటున్నా అంటే అయ్యర్ ప్లేస్ పొజిషన్ ఆడేది నెంబర్ 4. సో నెంబర్ 4 బ్యాట్స్మెన్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ దిగితే తిలక్ వర్మ వన్ డౌన్లో దిగుతాడు, 2 డౌన్లో సూర్య దిగుతాడు. సో వీళ్ళిద్దరు టఫ్ కాంపిటీటర్స్ ఉంటారు. ఎవరికి? శ్రేయస్ అయ్యర్. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ఇన్నెట్ 3 చేయగలుగుతాడు, ఇన్నెట్ 5 చేయగలుగుతాడు. ఏ పొజిషన్లో అయినా సూర్యకుమార్ క్యాపబుల్ ఆఫ్ ప్లేయింగ్. సో ఇప్పుడు ఇక్కడ శ్రేయస్ అయ్యర్కి సూర్యకుమార్ అండ్ తిలక్ వర్మకి కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ దే ఆర్ ఆల్ శ్రేయస్ అయ్యర్ ఈస్ capable of playing and playing in consistency and strike rate maintain కూడా చాలా బాగుంది. సో ఇది బ్లఫ్ ఆర్ ఎల్స్ ఏదో శ్రేయస్ అయ్యర్కి అయితే అన్యాయం జరిగిందని వాడు చూసిన ప్రతి ఒక్కరికి ఇదే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అండ్ స్టాండ్ బై ప్లేయర్స్ అనౌన్స్ చేశారు. ఇవి 15 మెంబర్స్ కాకుండా ఇంకా 5 మెంబర్స్. ఆ 5 మెంబర్స్లో కూడా శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయలేకపోవడం అనేది చాలా షాకింగ్. మరి ఒక ప్లేయర్ని పక్కన పెట్టొచ్చు, కానీ మరి ఇంతగానో తను ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ని
బాటంలో ఉండే టీంని ఫైనల్స్ వరకు తీసుకెళ్ళాడు. హౌ మచ్ ఈ కేపబుల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. అండ్ తన స్ట్రైక్ రేట్ కూడా మంచిగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. స్మార్ట్ ట్రోఫీలో 180+ స్ట్రైక్ రేట్తో మెయింటైన్ చేశాడు. ఐపీఎల్లో 180+ స్ట్రైక్ రేట్ ఉంది. బట్ స్టిల్ తనని తీసుకోకపోవడం అనేది నాకు అర్థమవుతుంది. అండ్ ఈ టీం చూసిన విధానం చూస్తే ప్రతి ఒక్కరు చెప్తారు ఇది ఐపీఎల్ పర్ఫార్మెన్స్తో బేస్ చేసుకున్న సెలెక్ట్ చేసిన స్క్వాడ్ అని. బట్ శ్రేయస్ అయ్యర్ విషయంలో తను ఐపీఎల్లో పర్ఫామ్ చేసినా కూడా తీసుకోలేదు. సో అన్లక్కీ ఫర్ హిమ్. సో యూ నీడ్ టు వెయిట్. ఇప్పుడు దీని తర్వాత అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే 2026 స్క్వాడ్కి కూడా సేమ్ ఇదే టీంని రిపీట్ చేస్తారా, ఆర్ ఎల్స్ దే విల్ జస్ట్ ట్రైంగ్ నౌ? అది ఇంకా వెయిట్ చేయాలి. యాక్చువల్గా మనకున్న సోర్సెస్ ప్రకారం అయితే సేమ్ మ్యాక్స్ ద కోర్ టీమ్ అయితే ఇదే ఉంటుంది. ఆర్ మధ్యలో కొన్ని ఒక 2-3 చేంజెస్ చేయవచ్చు కాబట్టి, బట్ కోర్ టీమ్ అయితే ఇదే. ఇప్పుడున్న బౌలర్స్ని చూసుకుంటే హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్. హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా ఈజ్ ఎక్స్పెక్టెడ్. బట్ వాట్ అబౌట్ హర్షిత్ రాణా? తనకంటే బాగా వేయగలే ప్రసిద్ధ్ కృష్ణని ఎందుకు పక్క పెట్టారో నాకు అర్థమవుతలేదు. ఐపీఎల్లో చూసుకుంటే కూడా తను పర్పుల్ క్యాప్ హోల్డర్ అండ్ డాట్ బాల్స్ కూడా చాలా ఎక్సలెంట్ వేశాడు. అండ్ ఎకానమీ అండ్ కన్సిస్టెన్సీ సూపర్. బట్ తనని రీప్లేస్ చేసి హర్షిత్ రాణా పెట్టడం అనేది కొంచెం అంత వైస్ డెసిషన్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్పిన్నర్స్, వీ హ్యావ్ ఎక్సలెంట్ స్పిన్నర్స్ కుల్దీప్ అండ్ వరుణ్, నో డౌట్. సో బౌలర్స్లో అయితే ఓన్లీ వన్ మిస్టేక్ అనాలా లేకపోతే ఎక్స్పెరిమెంట్ అనాలా అర్థమవుతలేదు. ఓన్లీ వన్, దట్ ఈస్ హర్షిత్ రాణా. చూద్దాం ఈజ్ కేపబుల్ ఆర్ నాట్. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మన రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, వీళ్ళు నలుగురు ఎక్సలెంట్ ప్లేయర్సే. శివన్ దుబే గల కారణం యూఏఈలో స్పిన్ పిచ్చెస్ ఉండడం వల్ల శివన్ దుబే స్పిన్ హిట్టర్, చాలా మంచి స్పిన్ హిట్టర్ కాబట్టి తనని తీసుకోవడం జరిగింది. అండ్ రింకు సింగ్కి చెప్పాలంటే రింకు సింగ్ ఈ ఐపీఎల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఎందుకంటే తను ఆడిన బాల్స్ కూడా చాలా తక్కువ. అండ్ తనకు వచ్చిన తన బ్యాడ్ లక్ ఏంటంటే తను ఐపీఎల్లో తక్కువ బాల్స్ ఆడతాడు అండ్ మన ఇండియా స్క్వాడ్లో కూడా తక్కువ బాల్స్ ఆడతాడు. సో లెట్ హోప్ రింకు ప్లే మోర్ బాల్స్ అండ్ హిస్ స్ట్రైక్ రేట్ ఈస్ టూ గుడ్. సో వీ కెన్ గో ఆన్ రింకు, హార్దిక్ పాండ్యా, శుభ్మన్ దుబే అండ్ అక్షర్ పటేల్. ఆల్రౌండర్స్ కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్, నో చేంజ్, ఇట్ ఈస్ గుడ్ ది సెలెక్షన్. అండ్ వికెట్ కీపర్స్కి వచ్చేసి సంజు అండ్ జితేష్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సంజు శాంసన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అండ్ మనం మొన్ననే సౌత్ ఆఫ్రికా సిరీస్ చూసుకుంటే 3 సెంచరీలు చేశారు. సో T20లో సెంచరీస్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. సో సంజు అండ్ జితేష్ వచ్చేసి మన ఆర్సీబీ ఫైనల్లో కానీ అండ్ సెమీఫైనల్లో కానీ తన ఆడిన ఇంటెంట్ అండ్ మ్యాచ్ వాళ్ళని గెలిపించిన విధానం అట్ నెంబర్ 7 పొజిషన్ ఇస్ టూ గుడ్. సో తనను సెలెక్ట్ చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అండ్ కమింగ్ టు ద ఓపెనర్స్, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్. అభిషేక్ శర్మ ఆల్రెడీ డిస్కస్ చేశాక 2D ప్లేయర్, తన స్ట్రైక్ రేట్, తన ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ అండ్ రీసెంట్గా తను హైయెస్ట్ స్కోర్ చేశాడు ఇండియా టీమ్కి 135, విచ్ ఇస్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్. శుభ్మన్ గిల్తో వచ్చిన ఒకే ఒక ప్రాబ్లం తన స్ట్రైక్ రేట్. తను స్ట్రైక్ రేట్ అనేది చాలా తక్కువ, తను 120-130 మధ్యలో ఉంది. సో శుభ్మన్ గిల్లో ఒకే ఒక లూప్ హోల్ స్ట్రైక్ రేట్, అది తను కానీ మెయింటైన్ చేసుకుంటే స్ట్రైక్ రేట్ ఈజ్ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్. సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ద ఎక్స్పీరియన్స్డ్ 360 degrees ప్లేయర్స్ అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ ఇండియన్ టీమ్ ఈజ్ టూ గుడ్. తన క్యాప్టెన్సీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు.
అండ్ తిలక్ వర్మ తను కూడా సౌత్ ఆఫ్రికాలో చాలా అంటే చాలా బాగా సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా ఇంగ్లాండ్ సిరీస్లో కూడా తను చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సో దిస్ ఈస్ ఆల్. ఈ టీం చూసి మీకేమనిపించింది? నాకైతే హర్షిత్ రాణా అండ్ శుభ్మన్ గిల్కి కొద్దిగా ఫేవర్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, వీ కెన్ యాక్సెప్ట్ దే ఆర్ ఎ గుడ్ ప్లేయర్స్, బట్ కంపేర్ టు మిగతా ఎక్స్పీరియన్స్ ప్లేయర్తో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరు కొద్దిగా ఫేవర్ చేసినట్టు అనిపిస్తుంది. సో గైస్, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ స్క్వాడ్? అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద క్రిక్ వండర్స్.